ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ వెళ్లారు. కాసేపట్లో జ్యూరిక్ చేరుకుంటారు. అక్కడ స్విట్జర్లాండ్ భారత రాయబారి మృదుల్ కుమార్ భేటీ అవుతారు. అలాగే ఏరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లా కూడా సీఎం చంద్రబాబుతో సమావేశమవుతారు. భారత ఎంబసీ ఆధ్వర్యంలో హిల్టన్ హోటల్లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. 20 దేశాల నుంచి వచ్చే ఎన్ఆర్టీలతో నిర్వహించే తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. జ్యూరిక్ నుంచి రోడ్డు మార్గంలో దావోస్ వెళ్తారు సీఎం చంద్రబాబు. దావోస్ లో యుఏఈ ఆర్థిక పర్యాటక విభాగాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ ఆల్ మర్రీతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఇక టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తో సీఎం చంద్రబాబు, లోకేష్ భేటీ అవుతారు. రెండో రోజు పర్యటనలో ఇండియా ఎట్ సెంటర్ జియోగ్రఫిక్ గ్రోత్ ఏపీ అడ్వాంటేజ్ పేరిట సిఐఐ నిర్వహిస్తున్న సెషన్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఇండియా లాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. తర్వాత దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణతో సీఎం చంద్రబాబు, లోకేష్ సమావేశమవుతారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తోనూ భేటీ అవుతారు. అనంతరం ఏపీ లాంచ్ లో నిర్వహించనున్న వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ప్యానల్ డిస్కషన్ కు హాజరవుతారు. మొత్తంగా దావోస్ లో 36 కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ప్రభుత్వాల మధ్య జరిగే 3 సమావేశాల్లో, పారిశ్రామికవేత్తలతో జరిగే 16 1-to-1 సమావేశాల్లో పాల్గొంటారు. వీటితో పాటు 9 రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్లీనరీ సెషన్స్ లో పాల్గొంటారు.